నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు. కరోనా కాటుకు దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన తరుణంలో దానికి చికిత్సను అందించే సాధనంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ గురించి చెప్పుకున్నారు. అలాగే ప్రధానమంత్రి కూడా కరోనా కోసం ఇప్పటికే ప్రకటించినటువంటి ఆత్మనిర్భర ప్యాకేజీకు ఇదొక ఎక్స్టెన్షన్ లాంటిదని ఆయన కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఈ బడ్జెట్ గట్టెక్కించగలుగుతుందా, నిజంగానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా కేటాయింపులు జరిగాయా అనే విషయంపై ఇవాళ ప్రతిధ్వని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి నిపుణులు డాక్టర్ మహేంద్ర కుర్వ గారు, గడ్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు, ఉత్తరాఖండ్ నుంచి అందుబాటులో ఉన్నారు. అలాగే సాయి కృష్ణ పత్రి గారు, పన్నుల రంగ నిపుణులు. అలాగే శ్రీభూషణ్ రాజు గారు, ప్రముఖ వైద్య నిపుణులు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి. ముందుగా మహేంద్ర గారు, కరోనా సంక్షోభం ఏ స్థాయిలో ఉందో ఆర్థిక వ్యవస్థ మీద మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ బడ్జెట్కు సంబంధించి కూడా అలాంటి ఆశలే ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు. మొత్తం మీద బడ్జెట్ను చూసిన తర్వాత కరోనా సంక్షోభం నుంచి ఈ బడ్జెట్ గట్టెక్కించగలిగే దిశలో ఉందా, ఆ దిశగానే కేటాయింపులు జరిగాయి? నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత మనము చూసినాము, ఆల్మోస్ట్ -23% ఫస్ట్ క్వార్టర్ లో మనం గ్రో అయినాము, నెగిటివ్ గ్రోత్ రేట్ లో ఉన్నాము. ఆ తర్వాత కొద్దిగా రికవరీ కావడం, లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ తగ్గించడం వల్ల కొద్దిగా రికవరీ అనేది ఆర్థిక వ్యవస్థలో మనం చూసినాం. బడ్జెట్ రాకముందు మీరు అన్నట్లుగా చాలా ఆశలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ అలొకేషన్స్ ఒకసారి చూస్తే చాలా సింపుల్ ఒక లెక్క అండి. బయట అనలిస్ట్ పొద్దుంటూ నేను చూస్తున్నాను. ఒక చిన్న లెక్క ఏంటంటే, పోయిన బడ్జెట్ మీకు ఆ లెక్క చెప్పే ముందు ఒక చిన్న లాజిక్ చెప్పాలండి. ఆర్థిక వ్యవస్థ కుంటుపడినప్పుడు దాన్ని ఎలా పైకి తీసుకురావాలంటే C+I+G+NX అంటారండి. నార్మల్ టెక్నికల్ గా మాట్లాడితే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండి. ఇవన్నీ కూడా పడిపోయినాయి కరోనా వల్ల. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయలేము, బయట ప్రపంచం అనేది తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా లేదు, అండ్ కన్సంప్షన్ కూడా బాగా తగ్గిపోయిందండి. సో మిగిలింది కేవలం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మాత్రమే. సో నేనేమనుకున్నా అంటే, ఈసారి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా పెరుగుతుందని అనుకున్నాను. అయితే ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే టోటల్ అలొకేషన్స్ లెక్క చూసుకున్నట్లయితే 2020-21 సంవత్సరానికి గాను 34,50,000 కోట్లు బడ్జెట్ అండి. అయితే ఈ సంవత్సరం 2021-22 సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే 34.83 లక్షల కోట్లు అండి. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1% గ్రోత్ ఉండింది టోటల్ అలొకేషన్స్ లో మొత్తాన్ని తీసుకున్నట్లయితే. అయితే ఈ less than 1% అలొకేషన్స్ ఆర్థిక వ్యవస్థని బయటికి తీసుకురాగలుగుతాయా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి, అమౌంట్ ఆఫ్ అలొకేషన్. రెండోది ద డైరెక్షన్ ఆఫ్ అలొకేషన్, మనం ఎక్కడ అలొకేట్ చేస్తున్నాం, ఏ సెక్టర్కి అలొకేట్ చేస్తున్నాం అనేది కూడా ఇంకోటి చూసుకోవాలండి. అయితే మెజారిటీ ఆఫ్ అలొకేషన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెల్త్ సెక్టర్ కి చాలా ఈసారి పెద్ద బూస్ట్ వచ్చిందండి. దట్ వాస్ వెరీ మచ్ నీడెడ్. దానికి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అప్రిషియేట్ చేయాలి. మచ్ నీడెడ్ బూస్ట్ అండి. అయితే ఇంకా బడ్జెట్ కేటాయింపుల్ని పెంచింటే గనక అది చాలా బాగుండేదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని గాడిలోకి తీసుకురావాలంటే ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్న ఒక దారి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండి. అది ఇంకా పెరిగి ఉండింటే బాగుండేదని నా అభిప్రాయం అండి. ఓకే, అంటే ఆత్మనిర్భర్కు సంబంధించి అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ అని రెండు రకాలుగా ప్రధానమంత్రి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా సమతూకంలో ఉన్నాయి. ఆత్మనిర్భర్కు సంబంధించి కూడా సమతూకంలో ఉన్నాయా? ఇంక్లూజివ్ గ్రోత్ కానీ ఆత్మనిర్భర్ కానీ సంబంధించి కానీ సమతూకంలో కేటాయింపులు ఉన్నాయా? సార్, మీరు ఇంక్లూజివ్ గ్రోత్ మాట్లాడినప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే రెండు ఆస్పెక్ట్స్ తీసుకోవాలండి. ఇంక్లూజివ్ గ్రోత్ లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి పార్టిసిపేషన్ అండి, రెండు డిస్ట్రిబ్యూషన్ అండి. టు ఎన్షూర్ అంటే అందరినీ గ్రోత్ లో భాగస్వాములు చేయడం, పార్టిసిపేట్ చేయడము, వాళ్ళందరికీ కూడా గ్రోత్ వల్ల వచ్చిన ఫలాలను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది. ఇక్కడ విషయం ఏంటంటే, పార్టిసిపేట్ చేయాలన్నా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా సరే మన కేక్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఆ కేక్ సైజే చాలా చిన్నగా ఉందండి. సో నా పాయింట్ ఏంటంటే, ఆత్మనిర్భరత అనేది ఇప్పుడు చాలా మటుకు కూడా మన లోన్స్ రూపంలో వస్తుందండి. మీరు చూసుకున్నట్లయితే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ లో లోన్స్ చాలా మటుకు ఉన్నాయి. మీకు లోన్లు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ షూరిటీ ఉంటుంది చాలా మటుకు లోన్స్ కి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ రావాలంటే ఎకనామిక్ యాక్టివిటీ బూస్ట్ అప్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీ బూస్ట్ అప్ కావాలంటే కన్సంప్షన్స్ పెరగాలి. కన్సంప్షన్ పెరగాలంటే ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి. ప్రజల చేతిలో డబ్బులు ఉండాలంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలండి. నేను హోల్ పాయింట్ అక్కడ వచ్చేసేది ఏంటంటే, గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మోర్ మనీ, అది ఒకటి. లేదా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉండేటట్లు చూడడం. దానికి ఒక దారి ఏంటంటే టాక్సెస్ తగ్గియడం. అది తగ్గిలేదండి. అది తగ్గించిండింటే కనుక గవర్నమెంట్ తక్కువ స్పెండ్ చేసినా సరిపోయేదండి.
ఇప్పుడు ట్యాక్స్ తగ్గిలేదు కాబట్టి గవర్నమెంట్ స్పెండ్ ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుందని నా అభిప్రాయం అండి. ఎక్స్పెండిచర్ గురించి, ట్యాక్స్ గురించి మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం సార్. సాయికృష్ణ గారు, ఓవరాల్గా బడ్జెట్ చూస్తే ఎలా అనిపించింది? అన్ని రంగాల కేటాయింపులు కానీ, అలాగే ప్రధానంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన సెన్సెక్స్ సూచీలన్నీ కూడా పైకి వెళ్ళాయి, బాగా రైజ్ అయ్యాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? బేసికలీ ఏంటంటే ఈ బడ్జెట్లోని మనం చూసినట్టయితే కోవిడ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ఏదైతే రెడ్యూస్ అయిందో, దీంతో గవర్నమెంట్ ఏమైనా కోవిడ్ రిలేటెడ్గా కొత్త ట్యాక్స్లు ఏమైనా ఇంపోజ్ చేస్తుందేమో అని చెప్పి మార్కెట్ భయపడింది. బట్ కానీ ఈరోజు బడ్జెట్లోని అటువంటి ట్యాక్స్లు ఏవి ఇంపోజ్ చేయలేదు. కార్పొరేట్ ట్యాక్స్ సేమ్ అలాగే కంటిన్యూ చేశారు. పర్సనల్ ట్యాక్స్లోని బెనిఫిట్స్ ఇవ్వకపోయినా అడిషనల్గా ట్యాక్స్ అయితే ఇంపోజ్ చేయలేదన్నమాట. అది డెఫినెట్గా మార్కెట్స్ పాజిటివ్గానే తీసుకున్నది. ఎందుకంటే బికాస్ దీనివల్ల కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ పెద్దగా ఉండదు కాబట్టి అది మార్కెట్ పాజిటివ్గా తీసుకున్నదనే మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ ర్యాలీని బట్టి. అండ్ అలాగే మనం చూసినట్టయితే వేరియస్ రిఫార్మ్స్, వేరియస్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ట్యాక్సెస్, లైక్ మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఇవన్నిటికి ఈ ట్యాక్సెస్ వల్ల ఏమవుతుందంటే మన ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఇంపోర్ట్స్ తగ్గితే మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన లోకల్ కంపెనీస్ విల్ బెనిఫిట్ మోర్. సో అవి కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా కంపెనీస్ ఈరోజు ర్యాలీలో చూసినట్టయితే మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇవన్నీ మేజర్ ర్యాలీ లీడ్ తీసుకోవడానికి కారణం అదే అన్నమాట. బేసికలీ ఏంటంటే ఏదైతే మనం మొబైల్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, లైక్ మొబైల్లో యూజ్ చేసే కెమెరాస్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం కదండి, వాటి మీద నిల్ ట్యాక్స్ ఉండేదన్నమాట. దాని మీద ఇప్పుడు ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. అది ఒక విధంగా మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని పుష్ అయితే తీసుకొస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సార్, డైరెక్ట్ ట్యాక్స్ నెక్స్ట్ ఓవరాల్గా ఎడిషనల్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్ కనీసం టచ్ కూడా చేయకపోవడాన్ని, దాని గురించి ప్రస్తావన కూడా రాకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది గవర్నమెంట్ కంపల్షన్గా చూడాల్సి ఉంటుందా? డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ అనే మనం మాట్లాడుకోవాలండి. మార్నింగ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, నేను మార్నింగ్ చాలా మందికి వ్యూస్ ఇచ్చినప్పుడు నేను ఏం మాట్లాడానంటే, ఈసారి బికాస్ చాలామంది కోవిడ్ రిలేటెడ్గా చాలా ఎఫెక్ట్ అయి ఉన్నారు కదా ఇండివిజువల్స్. సో వాళ్ళకి ఏమాత్రం ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదర్ ఏటీసీ సెక్షన్ లిమిట్ పెంచినా, లేకపోతే ఇప్పుడు మన కోవిడ్ వల్ల హెల్త్ రిలేటెడ్ మనం పాండమిక్ చూసాం కాబట్టి చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొంటున్నట్టయితే ఏదైతే 25,000 లిమిట్ ఉన్నదో ఆ లిమిట్ని ఎన్హాన్స్ చేయకుండా చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ లిమిట్ ఎన్హాన్స్ చేసినా, లేదా స్లాబ్స్ ఏమైనా పెంచి ఉన్నా కూడా, ఏ ఒక్కటి టచ్ చేస్తున్నా కూడా కొంచెం బాగుండేది. బట్ కానీ గవర్నమెంట్ అదేమీ చేయలేదు. అదొకటి కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టరే. బట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటంటే బేసికలీ ఈ అడిషనల్గా ట్యాక్స్లు అయితే ఇంపోజ్ చేయలేదు. బికాజ్ అదొకటి కూడా, బికాజ్ మనం జెనెట్ ఎలెన్ గారు అంటే ఫెడ్ ఎక్స్ చైర్మన్ అని జెనెట్ ఎలెన్ గారు స్పీచ్ ఇది 2 రోజుల ముందు చూసినట్టయితే ఆవిడ లాంగ్ టర్మ్ ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయో, క్యాపిటల్ గెయిన్స్ మనం రిలీజ్ చేసిన తర్వాత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆవిడ ఏమన్నారంటే రిలీజ్ అవ్వకముందే ట్యాక్స్ ఎలా పే చేయాలన్న ట్యాక్స్ మెకానిజం తీసుకొస్తున్నాం అది అని మాట్లాడారు అనమాట. అలాంటివి ఏమైనా మన దగ్గర ఇంపోజ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా మార్కెట్స్ అయితే చాలా నెగిటివ్గా తీసుకునేవి. స్టాక్ మార్కెట్ పక్కన పెడితే పర్సనల్ ట్యాక్స్ వైజ్ మాత్రం డెఫినెట్గా అయితే మాత్రం డిసప్పాయింటింగ్ బడ్జెట్ అని అనుకోవాలి. ఎందుకంటే పర్సనల్ ట్యాక్స్ సైడ్ అసలు ఏ మాత్రం టచ్ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు బాగా రాక్ బాటంలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు లోన్ తీసుకుని ఇల్లు కొందామని ఆలోచనలో ఉంటారన్నమాట. అలా కొన్నప్పుడు ఏదైతే సెక్షన్ 24B కింద 2 lakhs వరకు ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉన్నదో ఆ 2 lakhs లిమిట్ చాలా సంవత్సరాలు అవుతుందండి ఇచ్చి. అది పెంచాల్సింది పెంచలేదు. అలాగే సెక్షన్ 80EEA కింద 1.5 lakh అడిషనల్గా ఇస్తున్నామని చెప్తున్నారు. బట్ కానీ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలంటే ఆ 1.5 lakh ఏదైతే ఉన్నదో 45 lakhs లోపల ప్రాపర్టీకి ఇస్తామని చెప్తున్నారు. 45 lakh లోపల ప్రాపర్టీ అయితే అందులోని మనకి ఫస్ట్ 2 yearsలోనే మనకి ఆ బెనిఫిట్ పొందగలం అన్నమాట. దాని తర్వాత ఆ బెనిఫిట్ అన్నది దొరకదు. సో పేపర్లో ఇస్తారు కానీ రియల్గా బెనిఫిట్ పొందుతామంటే అది జరగని పని అనమాట. అందరూ పొందలేరు. అండ్ 45 lakhs లోపల మెట్రో సిటీస్లోని అపార్ట్మెంట్లు ఎక్కడ దొరుకుతున్నాయండి? 45 lakhs లోపల దొరకట్లేదు కదా, అన్ని 50 lakhs పైన ఉన్నాయి. సో ఎవరు ఈ బెనిఫిట్ పొందలేరు. పేపర్లో చూడడానికే పనికొస్తుంది అది. సో దాన్ని 1 year ఎక్స్టెండ్ చేశారు. 1 year ఎక్స్టెండ్ చేయడం వల్ల కూడా ఎక్కువ మంది అయితే బెనిఫిట్ పొందారు అన్నమాట. సార్, శ్రీభూషణ్ రాజు గారు, ప్రతిసారి కూడా ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రతిసారి డిమాండ్ వస్తూనే ఉంటుంది. ఆ స్థాయిలో ఎప్పుడు కేటాయింపులు ఉండవు. చివరికి కరోనా కారణంగా మొత్తం మీద ఈసారి పెద్ద సంఖ్యలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? మీరు ఎలా చూస్తున్నారు? ఈ కేటాయింపులను ఎలా చూస్తున్నారు? అంటే స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఆరోగ్య రంగానికి పెద్దగా కేటాయింపులు గొప్పగా జరగబడలేదు.
ఎందుకంటే కాలక్రమేణా ప్రభుత్వ రంగంలోంచి ప్రైవేట్ రంగంలోకి ఆరోగ్య రంగ వ్యవస్థ నెమ్మదిగా వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి పెద్దగా ఆరోగ్య రంగం మీద పెద్దగా కేటాయింపులు జరిగి ఉండాల్సిన అవసరం పెద్దగా అనిపించలేదు. అడపాదడపా కొన్ని పథకాలు ఇప్పుడు 1940లో 50లో వచ్చినటువంటి పథకాలని టీబీ కంట్రోల్ కావచ్చు, మలేరియా కంట్రోలు, మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్, లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తే గొప్పగా డాట్స్ అలాంటి ప్రోగ్రామ్స్, ఉమెన్ అండ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, న్యూట్రిషన్ సంబంధించింది, టీకాలకు సంబంధించినటువంటి యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్స్, ఇటువంటి ప్రోగ్రామ్స్ పక్కన పెట్టేస్తే ఆరోగ్య రంగంలో గొప్పగా సాధించిన ప్రగతి మనకి పెద్దగా ఎందుకు అనిపించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దేశ వ్యవస్థలో జనాభా అత్యంత ప్రధానమైనది. ఎక్కువగా ఉన్నటువంటి జనాభాకి ఆరోగ్యాన్ని ప్రభుత్వ పరంగా పూర్తిగా అందించడం అన్నది సులభం కాదన్న విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే గుర్తించారు. కాబట్టి గొప్పగా బడ్జెట్ అలొకేషన్ గొప్పగా ఉండకపోవడము, చక్కగా కాకపోతే మనకి మెడికల్ కాలేజెస్, ఒక వైద్య విద్యా వ్యవస్థ చాలా బాగుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొదటి నుంచి పెట్టుకున్నాము. గొప్పగా మనకు పెరిగినప్పటికీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ కేర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మన దేశంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగా పెరగాలని చెబుతోంది. అది కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ప్రైమరీ హెల్త్ కేర్లో కావాల్సినటువంటి ఒక ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ వెల్బీయింగ్ అన్న 3 పథకాలలాగా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనము బడ్జెట్ అనగానే తప్పనిసరిగా కేవలం మనకి ఒక డబ్బుని ఇవ్వడం అన్నట్లాంటిది, అంటే కేవలం డబ్బును అలాట్ చేయడం, అంటే ఒక బడ్జెట్ కేటాయించడం, అంటే మనీని ఇవ్వడం అన్నట్లాంటిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనీ ఇవ్వడము, అంటే డబ్బును కేటాయించడం ఒకటి మాత్రమే సరిపోదు. ఇక్కడ దాదాపుగా రకరకాల ఆరోగ్య రంగానికి సంబంధించిన రకరకాల పథకాల అవసరం కూడా ఉంటుంది. కేవలం స్వస్థ భారత్, అది ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ అంటూ ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. కానీ ఒక్కొక్క పథకం కింద ఒక్కొక్క రంగానికి ఏ విధంగా కేటాయించినది దీంట్లో క్లియర్గా క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే కరోనాతో కుదేలైపోయినటువంటి ఆరోగ్య రంగ వ్యవస్థకి సంపూర్ణంగా కాయకల్ప చికిత్స చేయడానికి కేవలం ఈ మాత్రం సరిపోతుందా అంటే పెద్దగా అట్టే సరిపోదు. కారణం కూడా నేను చెప్తాను. ఇక్కడ అనేక సందర్భాల్లో మేము చెప్తున్నట్టుగానే ఇక్కడ ఆరోగ్య రంగంలో గత 19-20 ఆర్థిక సంవత్సరానికంటే కూడా 20-21 ఆర్థిక సంవత్సరానికి కేవలం 3% మాత్రమే పెరిగింది. 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ చెప్పినట్టుగా ఇప్పుడు 1.6% ఉన్నటువంటి జీడీపీలో 1.6%గా ఉన్నటువంటి ఆర్థిక రంగానికి ఉన్నటువంటి కేటాయింపులని కనీసం 2.5% తీసుకొస్తే మాత్రమే మన ఆరోగ్య రంగంలో ఒక రకమైనటువంటి పెద్ద విప్లవాత్మక మార్పు తీసుకురావచ్చు. అయితే ఇక్కడ జీడీపీలో ఇది 2.5% తీసుకురాగలిగిందా అంటే 137% పెరిగినటువంటి ఆరోగ్య రంగ కేటాయింపులు నిజానికి తీసుకొస్తాయంటే కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఎందువల్ల అనంటే ఇక్కడ మనకి దాదాపుగా కోవిడ్ మొత్తం ఆరోగ్య రంగ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి దానికి తదనుగుణంగా ప్రభుత్వాన్ని కూడా తప్పనిసరిగా ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ కోసం దాదాపు 35,000 కోట్లు కేవలం అక్కడే పెట్టింది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటూ పెట్టి కేవలం కొన్ని హెల్త్ సెంటర్స్, అర్బన్ అండ్ రూరల్ హెల్త్ సెంటర్స్ కోసం అని పెట్టారు. కానీ పెద్దగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ఏ విధంగా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే కోవిడ్ కాలంలో మనం చూసాము దాదాపుగా మెడికల్ కాలేజీలోనే ఎక్కువగా ట్రీట్మెంట్ జరగబడింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల ద్వారా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా కూడా కేవలం మనకు ఆగస్టు దాకా కూడా మనకు కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రుల ద్వారానే ప్రాథమికంగా చికిత్స మొత్తంగా ఎక్కువగా జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రైవేట్ రంగాన్ని కూడా తీసుకున్నారు. అన్ని ఆసుపత్రుల తర్వాత తీసుకున్నాయి. కానీ దాదాపుగా ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజు వాటికి సంబంధించినటువంటి డాక్టర్ల ద్వారా మాత్రమే చికిత్స జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులను ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటూ ఒకటి పెట్టినప్పటికీ కూడా దాంట్లో ఎంతవరకు ఒక్కొక్క కాలేజీలకు ఏ విధంగా చేయాలి, ఎంబీబీఎస్కి కావచ్చు, ఎండీకి కావచ్చు, సూపర్ స్పెషాలిటీ కోర్సులని అభివృద్ధి చెందడానికి ఏ విధంగా ఎంతవరకు ఖర్చు పెట్టాలన్న విషయం పట్ల ఒక చిన్న క్లారిటీ మనకి ఇప్పటిదాకా రాలేదు. ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మన దేశానికి ప్రాథమికంగా అత్యంత అవసరమని WHO చెప్తున్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా అభివృద్ధి చెందించాలని చెప్పి ఒక రకమైనటువంటి అంటే బడ్జెట్ కేటాయింపు సరైనదే. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కూడా మనకు అత్యంత అవసరం అవుతుంది ప్రధానంగా. ఓకే సార్. మహేంద్ర గారు, ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు ట్యాక్స్ రిలీఫ్ రావడం ఒకటి, అలాగే చేసే ఖర్చు సరైన విధంగా ఖర్చు చేయాలని మీరు చెప్పారు. అంటే దాన్ని కొంచెం మరింత విపులంగా చెప్తారు. అంటే ఇవాళ చూసుకున్నట్లయితే ఖర్చుల విషయంలో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అదేమి ఉపాధికి అనుగుణమైనది కాదా? సార్, మనం ఇందాక నేను చెప్పినట్లుగా నాట్ ఓన్లీ ద అమౌంట్ ఆఫ్ స్పెండింగ్, మనం స్పెండ్ చేసే మొత్తమే కాదు, ద డైరెక్షన్ ఆఫ్ ద స్పెండింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ సెక్టార్ లో అంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టారా, ఒకవేళ ఇప్పుడు సపోజ్ రోడ్ కన్స్ట్రక్షన్ అండి ఇంటెన్సివ్, సో అక్కడ ఎక్కువ మందికి ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టే స్పెండింగ్ ఎక్కడ ఏ సెక్టార్ లో పెడుతున్నాము,
అది క్యాపిటల్ ఇంటెన్సివా, లేబర్ ఇంటెన్సివా, టెక్నాలజీ ఇంటెన్సివా, ఎవరికి ఫైనల్ గా డబ్బులు చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అండి, సపోజ్ ఇప్పుడు సార్ మళ్ళీ తీసుకుంటాము, సాంకేతిక సమస్య వచ్చినట్టు. సాయికృష్ణ గారు, స్పెండింగ్ విషయంలో ఎలాంటి ఇవాళ తీసుకున్నటువంటి స్పెండింగ్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు హేతుబద్ధంగా ఉన్నాయి? స్పెండింగ్ విషయంలో అయితే మాత్రం డెఫినెట్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ అని చెప్పాలండి. ఎందుకో చెప్తున్నాను చూడండి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2013-14 నుంచి చూసినట్టయితే వీళ్ళు ఫోకస్ ఎప్పుడు ఫిజికల్ డెఫిసిట్ రెడ్యూస్ చేయడానికి ఉన్నది. దట్ ఈస్ గుడ్. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే స్పెండింగ్ తగ్గిస్తే ఏమవుతుందంటే గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. అది మనకు క్లియర్గా సైన్స్ కనబడ్డాయి. 2018-19లో మనం చూసాం గ్రోత్ మీద ఇంపాక్ట్ అనేది మనకు కనబడింది. అండ్ కోవిడ్ తర్వాత గవర్నమెంట్ కూడా అది అర్థమైంది. కోవిడ్ తర్వాత గవర్నమెంట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అని పట్టుకుని ఏలబడకుండా వాళ్ళు ఏంటంటే స్పెండింగ్ మీద ఫోకస్ చేశారన్నమాట. లాస్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ 9.5%గా ఉంటుందని చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ 6.8%గా ఉంటుందని చెప్పారు. ఓకే, 6.8% అని చెప్పడం వల్ల యాక్చువల్లీ ఇంకా ఇన్ఫాక్ట్ మార్కెట్ పాజిటివ్గా తీసుకున్నది. ఎందుకంటే బికాస్ ఈ ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ని వీళ్ళు 4%, 4.5% కింద టార్గెట్ చేస్తామని చెప్పినట్టయితే మాత్రం డెఫినెట్గా ఈరోజు ఈక్విటీ మార్కెట్స్కి అది ప్రెషర్ క్రియేట్ అయ్యేది. అండ్ ఒక విధంగా మనం చూడాలంటే ఈ బడ్జెట్ని ఫస్ట్ గవర్నమెంట్ స్పెండింగ్లో అయితే మాత్రం బ్యాక్ స్టెప్ వేయలేదు. అలాగే స్పెండింగ్లో బ్యాక్ స్టెప్ వేయకపోగా ఎడిషనల్గా ఏమైనా ట్యాక్స్ ఇంపోజ్ చేశారంటే ఈవెన్ ఎడిషనల్గా కార్పొరేట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ట్యాక్స్ ఇంపోజ్ చేయలేదు. దట్ వే మార్కెట్ హస్ టేకెన్ ఇట్ కంప్లీట్లీ పాజిటివ్ డైరెక్షన్. మార్కెట్ లో ప్రధానంగా బడ్జెట్ అనౌన్స్ చేసిన లిస్టింగ్స్ ఎక్కువగా ఊపందుకున్నాయి. అంటే ప్రధానంగా ఏ సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి కనిపించింది, మనకి ర్యాలీ కనిపించింది? ఫస్ట్ ఇన్ఫ్రా స్పెండింగ్ మీద అయితే మాత్రం డెఫినెట్లీ బాగా ఫోకస్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఇన్ఫ్రా రిలేటెడ్గా రోడ్ కానీ, రైల్వే కానీ, ఇది పవర్ కానీ, ఈ 3 సెక్టర్లకి డెఫినెట్గా పాజిటివ్ అనౌన్స్మెంట్సే చేశారు ఆవిడ స్పీచ్లోని. అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్ రిలేటెడ్గా కూడా పాజిటివ్ స్టెప్ అయ్యండి. ఏదైతే ఎఫ్డీఐ లిమిట్ 49% నుంచి 74%కి ఇంక్రీజ్ చేశారో అది డెఫినెట్గా పాజిటివ్ స్టెప్పే. దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మెజారిటీ స్టేక్ హోల్డర్స్ ఫారెన్ కంపెనీస్ అవుతాయో వాళ్ళు బోర్డ్ని టేక్ ఓవర్ చేసేస్తారు కదా. అలాంటప్పుడు ఆ కేర్ తీసుకోవడం కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ ఇండియన్ రెసిడెంట్స్ అయి ఉండాలని చెప్పారు. అలాగే బోర్డులో 50% ఇండివిజువల్ మెంబర్స్ ఉండాలని చెప్పారన్నమాట. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ స్టెప్. నెక్స్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ చూడాలండి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నాకు పాజిటివ్గా కనబడింది. ఏదైతే ది ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారో ఇంపోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ మీద, దానివల్ల ఏంటంటే డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఇంపోర్ట్స్ చూసినట్టయితే గోల్డ్, క్రూడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మన కరెన్సీని దానికి ఎక్కువ ఖర్చు చేస్తాం అన్నమాట. మన దగ్గర లోకల్లీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది బాగా పికప్ అయితే డెఫినెట్లీ మన స్పెండింగ్ అన్నది, మన కరెన్సీ అవుట్గో తక్కువ ఉంటుంది కదా. అండ్ అలాగే మన లోకల్ కంపెనీస్ కూడా అది ఇన్సెంటివైజేషన్ అవుతుంది. సో ఏవైతే అక్కడ వీళ్ళు ట్యాక్స్ని ఇంపోజ్ చేశారో దానివల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే డెఫినెట్గా పెరుగుతుందండి. సో అందుకని మార్కెట్ ఓవరాల్గా చూసినట్టయితే చెప్పండి సార్. మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా తీసుకున్నదండి. సో ఇవన్నీ ఏవైతే ఎస్పెషల్లీ స్పెండింగ్ సైడ్ బ్యాక్ స్టెప్ వేయకపోవడం, అలాగే ఎడిషనల్ ట్యాక్స్ లేవి, కోవిడ్ రిలేటెడ్ ట్యాక్స్ లేవి ఇంపోజ్ చేయకపోవడం, ఇవన్నీ మార్కెట్ పాజిటివ్గానే తీసుకున్నదని మనం అర్థం చేసుకోవాలి. సార్ మహేంద్ర గారు, ఇందాక మనం చెప్పాం ట్యాక్సేషన్లో రిలీఫ్ రాలేదు అని అంటున్నారు. అంటే మన సాయికృష్ణ గారు చెప్తున్న ప్రకారం ఏంటంటే యాక్చువల్గా కోవిడ్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారనుకున్నారు, అది చేయకపోవడమే పెద్ద బూస్ట్ అని ఆయన చెప్తున్నారు. అలాగే ఇందాక మీరు మాట్లాడుతుంటే మనకి టెక్నికల్ ఎర్రర్ వచ్చింది, ఎక్కడెక్కడ స్పెండింగ్ చేశారనేది మనం జాగ్రత్తగా చూడాలన్నారు. దాని గురించి అది ఒక విషయం సార్. స్పెండింగ్ ఎక్కడ చేసినాం అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బులు ఎక్కడ వస్తున్నది ఇంపార్టెంట్. గవర్నమెంట్ వాళ్ళ పాకెట్ లో ఇస్తే పర్లేదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సపోజ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి ఫండ్ ఇస్తున్నారు. అయితే దానికోసం అని చెప్పేసి ఇప్పుడు సెస్ ఇంపోజ్ చేస్తున్నారు సార్, పెట్రోల్ పైన, డీజిల్ పైన, గోల్డ్ పైన. ఇప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే పబ్లిక్ పైన అది సెస్ రూపంలో కలెక్ట్ చేసేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం యూజ్ చేస్తారు. విషయం ఏంటంటే నార్మల్ టైమ్స్ లో ఈ పాలసీ చాలా మంచిది సార్. అయితే మన సార్ చెప్పినట్లు ఇందాక ఫిజికల్ డెఫిసిట్ గురించి వాళ్ళు ఈసారి పెద్దగా భయపడకపోవడము చాలా మంచి విషయం. అయినప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఇలా సెస్ విధించడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజలకు స్పెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది సార్. సో మీరు ఇక్కడ ఏదైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్
ఎకనామిక్ యాక్టివిటీని పునరుద్ధరించడం కోసం అని చెప్పేసి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండ్ చేస్తున్నారో ఒక పక్క, ఇంకొక పక్క సెస్ విధించడం వల్ల ఏమవుతుందంటే ప్రజలపైన కొద్దిగా భారం పడే అవకాశం ఉంది సార్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఏం రిలీఫ్ రాలేదు కదా, స్పెండింగ్ పెంచాలన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్స్ కూడా లేవు కదా. అవును సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తే వాళ్ళకి ఇంకా ఫండింగ్స్ తగ్గిపోతుంది కదా సార్. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేస్తే కనుక ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోతుంది. వాళ్ళకు ఉండేది రెండే సార్, ఒకటి ట్యాక్సెస్, ఒకటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఎల్ఐసి కానీ లేదంటే గవర్నమెంట్ సంస్థల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ అదొక ఆదాయ మార్గము. రెండో ఆదాయ మార్గం వచ్చేసి ట్యాక్సెస్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రెండోది డైరెక్ట్ ట్యాక్సెస్. సో అయితే టాక్సేషన్ ఆల్రెడీ ఇప్పుడు చాలా మందికి ఇన్కమ్స్ పడిపోవడము, సగం సాలరీలకే పని చేయడం వల్ల కొత్త ట్యాక్స్ వేయలేడు సార్, చాలా ఇబ్బంది. అందుకని వేయడం పాసిబుల్ కూడా కాదు. మిగతాది ఇండైరెక్ట్ ట్యాక్స్, అది జిఎస్టీ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం పెంచలేము. కాబట్టి మిగిలింది ఏంటంటే సార్ ఇప్పుడు అందుకని సెస్ రూపంలో ఈ విధంగా మనకి వాళ్ళ రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది సార్. సార్ డాక్టర్ గారు అంటే మనం కేటాయింపులు దాదాపుగా 137% పెరిగాయి అనుకున్నప్పటికీ కూడా ఇందులో 2 విషయాలు చెప్తున్నారు. ఈసారి ఆరోగ్య రంగంలో శానిటేషను అలాగే డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా కలిపారు కాబట్టి అది ఒక పెద్ద పెరుగుదల కింద తీసుకోకూడదు. అలాగే మీరు ఇందా చెప్పారు కేవలం కోవిడ్ వల్ల ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వ్యాక్సిన్కి 35,000 కోట్లు పోతుంది కాబట్టి అది తీసేస్తే ఇంకేం ఉండదని చెప్పారు. కాబట్టి ఈ కేటాయింపుల్ని మనం క్రిటికల్గా ఎలా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది? అంటే నిజం చెప్పాలంటే కేవలం 10%, సుమారు 6 నుంచి 10 కోట్ల దాకా పెరిగినట్టు పోయిన సంవత్సరం ఇచ్చిన దానికంటే కూడా పెద్దగా పెరగలేదు నిజానికి. 10% పెరగడం అన్నది పెరుగుదల కిందకి రాదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంకోటి అంటే దీర్ఘకాలికంగా అనేక ప్రణాళికలు రచించి సృష్టించి వాటిని మనము ఇంప్లిమెంట్ చేసుకొని ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఇంకెప్పుడన్నా ఉత్పన్నమైనప్పుడు వాటిని తట్టుకొని నిలదొక్కునే విధంగా మన ఆరోగ్య రంగ వ్యవస్థని పటిష్టం చేసుకోవాల్సిన అవసరానికి మొదటి అంకెగా మనము ఇక్కడ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అంత గొప్పగా అందులో కనిపించలేదు. నిజానికి ఇది చాలా బాగుంది. నిజానికి ఇది 137% పెంచడము, దాంట్లో రకరకాల అంశాలను జొప్పించడం, ఇదంతా కూడా నెంబర్ వైజ్గా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మన దేశంలో ఆరోగ్య రంగ వ్యవస్థకి దాదాపుగా కావాల్సిందంతా కూడా ఒక ఆరోగ్య రంగ వ్యవస్థలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో అత్యంత ప్రధానమైనటువంటిది. అది ప్రభుత్వ రంగంలో ఉంది, ప్రైవేట్ రంగంలో చాలా తక్కువగా ఉంది. సో దాన్ని కూడా ఊతమిచ్చే విధంగా ఒక రకమైనటువంటి ప్రణాళికలు ఉండాలి. ఆ తర్వాత మనకి దీర్ఘకాలికంగా మనకు అత్యంత అవసరమైనటువంటిది, ముఖ్యంగా కరోనా కాలంలో మనకి అత్యంత సహాయం అవుతుంది అని భావించి మనం ఎదురు చూసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఒకటి తప్పనిసరిగా ఆరోగ్య శాఖలో ఉండాలి. ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే వాళ్ళ కేటాయింపులు చాలా బాగున్నాయి. ఎందుకంటే దాదాపుగా కూడా అన్ని రంగాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండవచ్చు. దాంట్లో భాగంగానే రకరకాల ఆసుపత్రులు కట్టడం కావచ్చు, లేదా అర్బన్ సెంటర్స్, రూరల్ హెల్త్ సెంటర్స్ మొదలు పెట్టారనుకున్నారు, అది కూడా చాలా బాగుంటుంది. రెండోది హ్యూమన్ రిసోర్సెస్. అంటే మన దేశంలో సుమారు 50 నుంచి 60 వేల మంది డాక్టర్ల యొక్క కొరత మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లోను, సబ్ సెంటర్లలోను, మిగతా జిల్లా ఆసుపత్రులలోనూ. వాటిని పెంచడానికి దీర్ఘకాలికంగా ఉన్న ప్రణాళిక ఏంటన్నది ఇక్కడ దీంట్లో స్పష్టంగా లేకపోవడం ఒకటి. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చెప్పారు, జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా చేసేస్తే మనకి దాదాపుగా ఎక్కువ మంది పేషెంట్స్, స్టూడెంట్స్ మనం తయారు చేసుకొని డాక్టర్ల యొక్క నిష్పత్తిని పెంచుకునే, రోగి డాక్టర్ యొక్క నిష్పత్తిని పెంచుకునే విధంగా ఉంటుందని అనుకున్నారు. అటువంటి ప్రణాళిక భాగంలో కానీ దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు దానికి అన్నది మనకంటే ముఖ్యంగా జిల్లా ఆసుపత్రులని పెద్దగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో హ్యూమన్ రిసోర్సెస్ పెంచుకోవాల్సిన అవసరానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరగాల్సి, ఎందుకంటే వాళ్ళందరికీ స్టైపెండ్ ఇచ్చినా జీతాలు ఇచ్చినా మనకు అవసరం అవుతుంది కాబట్టి. ఆ తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి గత కొన్ని సంవత్సరాలుగా ఐసీఎంఆర్, సైన్స్ అండ్ బయోటెక్నాలజీ తత్పరంగా వచ్చే రీసెర్చ్ల కోసం కేటాయింపులు చాలా తక్కువగా జరిగాయి. అది మనకి కరోనా కాలంలో చాలా స్పష్టంగా కనపడింది. మన దేశంలో మనం సొంతంగా రీసెర్చ్ చేసుకోలేమని. ప్రభుత్వ పరంగా రీసెర్చ్లు పెద్దగా జరగబడలేదు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు తయారు చేసుకున్నటువంటి 2 టీకాలు కూడా ప్రైవేట్ పరంగా వచ్చినవే. వాటికి ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి సహాయం చేశాయి. కానీ సొంతంగా మన భారతదేశంలో ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కానీ, ఒక వ్యాక్సిన్ తయారు చేసుకునే ఒక సంస్థని కానీ ప్రభుత్వ రంగా తయారు చేసుకోలేకపోవడం అన్నది మనకు ఒకటి పెద్ద అవాంతరం లాంటిది. సో ఇక్కడ ఇటువంటి సందర్భంలో అటువంటిది ఏమైనా తీసుకురావాల్సి ఉంటుంది. వచ్చే 4 వైరాలజీ ఇన్స్టిట్యూట్స్, బహుశా భారతదేశంలో 4 చెరువుల 4 వైరాలజీ ఇన్స్టిట్యూట్స్ తయారు చేస్తారు. అయితే అది కేవలం ఒక పరిశోధనకి మాత్రం కాకుండా పరీక్షలకి మాత్రమే కేటాయించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక పరీక్షా సంస్థల్ని కూడా వాళ్ళు దేశం మొత్తంలో కూడా అక్కడ ఇక్కడ మొదలు పెట్టదలుచుకున్నారు. ఆ విధంగా ఇటువంటి సందర్భాల్లో ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పరీక్షలు ఏమైనా చేయదలుచుకుంటే బహుశా ఉచితంగా చేయడానికి లేదా తక్కువ ఖర్చుతో చేయడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉపశమనం కలిగించేవి, కానీ దీర్ఘకాలికంగా ఒక పెద్ద ప్రణాళికలాగా అనిపించడానికి ప్రస్తుతానికి సాధ్యపడట్లేదు. ఓకే
మహేంద్ర గారు, దేశంలో సగం మందికి పైగా సగానికంటే ఎక్కువగా ఆధారపడింది వ్యవసాయ రంగం. దానికి సంబంధించిన కేటాయింపులు ఎలాగున్నాయి, అలాగే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేవి ఎంఎస్ఎంఈల ద్వారా జరుగుద్ది, వాటికి ఏమైనా ట్రస్ట్ ఇచ్చారా? ఎంఎస్ఎంఈ వ్యవసాయ రంగానికండి ఈ అగ్రికల్చరల్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులు ఆహ్వానించదగిన విషయము. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా అంటే ప్రజలపైన భారం పడకుండా చేసినట్లయితే కనుక దానికి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చి ఉండేటివి. బట్ ఎనీ హౌ ఇది వెల్కమ్ స్టెప్ అండి అగ్రికల్చర్ స్పెండింగ్ విషయంలో. రెండోది ఎంఎస్పి విషయంలో కూడా ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. అదే దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడకపోవడం జరిగిందండి. అది రెండోది. ఎంఎస్ఎంఈ విషయానికి వస్తే కనుక ఈ వన్ మ్యాన్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేయడం, తర్వాత వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ప్రకటించడం, ఇవన్నీ కూడా ప్రొసీజరల్ పరంగా చాలా మంచి ఆహ్వానించదగిన స్టెప్స్ నాగేశ్వరరావు గారు. సార్, ఇప్పుడు ప్రధానంగా ఫార్ములాస్ కు సంబంధించి ఇంత ఆందోళన జరుగుతున్న టైంలో మార్కెటింగ్ సైడ్ కి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్లు కూడా ఏం కనిపించలేదు కదా. దానికి సంబంధించి అంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చే విధంగా ఒక కొత్త కార్యక్రమం కానీ, లేకపోతే అలాగే ప్రధానమంత్రి కిసాన్ నిధికి సంబంధించి 6,000 ఇస్తున్నారు, దాన్ని పెంచుతారని చెప్పి ఆశించారు ప్రతి ఒక్కరు, అది కూడా జరగలేదు. అవునండి, నాకు తెలిసి మరి వీళ్ళు ఫిజికల్ మ్యాథ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కేటాయింపులు చేసినట్లుగా నాకు పర్సనల్ గా నా ఒపీనియన్ అండి అది. ఎందుకంటే మీరు ఫిజికల్ డెఫిసిట్ ఫిగర్స్ కూడా చూసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కేటాయింపులు కనుక మనం అగ్రికల్చర్ సెక్టర్ కి ఇస్తే, ఇంకొకటి ఏంటంటే అక్కడ అగ్రికల్చరల్ రూరల్ వేజెస్ అనేవి ఆల్మోస్ట్ స్టాగ్నేషన్ లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ దే గాట్ స్టాగ్నేటెడ్, అంటే ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాయి చాలా సంవత్సరాల నుండి. సో అక్కడ బూస్ట్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది, బట్ అది ఇవ్వకపోవడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయము. అయితే ఇక్కడ ఒకటండి, మాటికి ఒకటే విషయం ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేటాయింపులు చేయడం జరిగిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎక్స్ట్రాడినరీ క్రైసిస్ లో మనం ఉన్నాము. అట్లాంటప్పుడు ఎక్స్ట్రాడినరీ అలొకేషన్ జరిగి ఉండాల్సింది. బట్ నేను మొదట్లో చెప్పినట్లుగా 33,000 కోట్లు ఎక్స్ట్రా ఉన్నాయండి. అంటే పోయిన బడ్జెట్ కి బడ్జెట్ కి కంపేర్ చేస్తే కనుక టోటల్ బడ్జెట్ 33,000 కోట్లు అదనంగా ఉన్నాయి, లెస్ దాన్ 1% ఆల్మోస్ట్. సార్ సాయికృష్ణ గారు, సో మరి సాయికృష్ణ గారు, ఈసారి పన్నులకు సంబంధించి రిటర్న్లకు సంబంధించి వయోవృద్ధులకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? యాక్చువల్లీ దెర్ ఇస్ నో బెనిఫిట్ అండి. అంటే ట్యాక్స్ ఫైల్ చేయక్కర్లేదు అంతే. చాలా మంది ట్యాక్స్ వేవ్ ఆఫ్ చేశారు అనుకుంటున్నారు 75 years పైన పైబడిన వాళ్ళకి. అదేం లేదండి. ఎవరికైతే 75 years పైన ఉంటుందో వాళ్ళకి ఓన్లీ పెన్షన్ ఇన్కమ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఈ రెండు మాత్రమే ఇన్కమ్ సోర్సులు ఉన్నట్టయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయక్కర్లేదు. ప్రొసీజరల్ బెనిఫిట్ ఉంటుంది. దెర్ ఇస్ నో అడిషనల్ బెనిఫిట్. యా, ఇట్ ఈస్ మినిస్కూల్ అండి. బికాస్ ఎందుకంటే 75 years పైబడిన వాళ్ళకి ఓన్లీ పెన్షన్ ఇన్కమ్, ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చేవాళ్ళు. సో ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చే వాళ్ళకి వేరే అదర్ అడిషనల్ ఇన్కమ్లు కూడా ఉంటాయి కదా, రెంటల్ ఇన్కమ్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి. సో వెరీ లిమిటెడ్ పీపుల్ అనే మనం మాట్లాడుకోవాలి. సార్, మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇవాళ బడ్జెట్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే బ్రీఫ్గా, మనకి టైం తక్కువ ఉంది. యా, ఇంట్రెస్టింగ్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫర్ మీ ఇస్ ది స్క్రాపేజ్ పాలసీ అండి. స్క్రాపేజ్ పాలసీ ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ విల్ బూస్ట్ ఆటో సెక్టర్. మన ఇండియాలోని రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెక్టర్లోని ఆటో కూడా ఒకటి. ఆటోలోని కమర్షియల్ 4-wheeler 2-wheeler ఎవ్రీథింగ్ మనం చూసినట్టయితే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్ ఇది. ఈ సెక్టర్ లాస్ట్ 1.5 yearగా వేరియస్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నది. సో అలాంటి సెక్టర్కి ఇప్పుడు ఈ స్క్రాపేజ్ పాలసీని అనౌన్స్ చేయలేదు, 15 daysలో అనౌన్స్ చేస్తా అన్నారు. పాలసీ వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ మనం రోడ్డు మీద చూసినట్టయితే ఇప్పుడు చాలా పాత వెహికల్స్ 20 years 25 years పైబడిన వెహికల్ కూడా తిరుగుతున్నాయి కదా. సో అవి ఎప్పుడైతే మనకి ఫిట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వో కొత్త వెహికల్స్ కొనాల్సి వచ్చినట్టయితే మాత్రం ఈ సెక్టర్కి డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్ పాజిటివ్ అండి. అదొకటే కాకుండా ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం, ఎస్, ఎన్విరాన్మెంటల్గా ఉపయోగపడుతుంది, సెక్టర్ రిలేటెడ్గా కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకున్నాం కదా ఎఫ్డిఐ లిమిట్, అది కూడా మనకి గుడ్ పాజిటివ్. అండ్ థర్డ్, అందరూ పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ యాక్చువల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏదైతే వీళ్ళు ట్యాక్స్ ఇంపోజ్ చేశారో, ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేశారో, అది కూడా పాజిటివ్ మూవ్మెంట్. లోకల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరుగుతుంది. ఓకే సార్, శ్రీభూషణ్ రాజు గారు, ఇవాళ చేసినటువంటి అనౌన్స్మెంట్లో ఒక ప్రధానమైంది మనం చూసినట్లయితే అమెరికాలో ఎలాగైతే సిడిసి ఉందో అదే తరహాలో నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే కరోనా తర్వాత మనం డేటా మేనేజ్మెంట్ కానీ డేటాను విశ్లేషించడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి సెంటర్ అనేది ఎంతవరకు అవసరం, దానివల్ల ఏం ఉపయోగం ఉండబోతుంది భవిష్యత్తులో, మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇది తప్పనిసరి. దీంట్లో కూడా మనకి కేవలం ఇన్ఫెక్షన్స్ మాత్రమే కాకుండా నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి. నిజానికి మన భారతదేశంలో ఆరోగ్య రంగంలో ఏ రకమైనటువంటి డేటా కూడా కరెక్ట్గా లేదు. ఉదాహరణకి మన దేశంలో ఎంతమందికి డయాబెటీస్ ఉంటుంది, ఏజ్ వాళ్ళకి డయాబెటీస్ ఎంత ప్రివిలెన్స్ వస్తుంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, గత 5 ఏళ్లకి ఈ 5 ఏళ్లకి ఏ రకమైన తేడా ఉందని తెలుపగలిగే శాస్త్రీయ గణాంకాలు మన దగ్గర లేవు. ఇదే కాదు, ఏ జబ్బు కూడా లేవు. నిజానికి ఎంతమంది గుండె జబ్బుతో చనిపోతున్నారు, ఎంతమంది క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్నారు, ఎంతమంది ఆసుపత్రులకి యాక్సిడెంట్స్తో వెళ్తున్నారు, అందులో ఎంతమంది బతుకుతున్నారు, అలాగే ఎంతమందికి ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నాయి, ఎంతమందికి సైకియాట్రిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు మా శారీరక మానసిక అవకరాలతో పుడుతున్నారు, వృద్ధుల్లో ప్రత్యేకంగా వచ్చే జబ్బుల్లో ఎంత శాతంకి ఏ జబ్బు కనపడుతోంది అని చెప్పే విషయాలు ఇవి కూడా మనకి శాస్త్రీయ గణాంకాల్లో లేవు. సో ఇక్కడ సిడిసి లాంటిది రావడం ద్వారా మనకి దాదాపుగా అటువంటివన్నీ అంశాలు తెలుసుకునే అవకాశం ఉండడమే కాదు, ఇది భవిష్యత్తులో పాలసీ తయారుదారులు ఎవరైతే ఉంటారో, పాలసీ మేకర్స్, వాళ్ళకి ఓ రకంగా ఒక అద్భుతంగా ఒక కరదీపికలా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇటువంటివన్నీ ఇది ప్రత్యేకంగా నాకు సంబంధించినంత వరకు ఈ బడ్జెట్లో నాకు కొంచెం అద్భుతంగా, కొంచెం మంచిగా, చక్కగా అనిపించినటువంటి ప్రధాన అంశం. ఓకే సార్, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.